ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా షేర్స్ అమ్మేస్తున్నా మార్కెట్ ఎందుకు కొలాప్స్ అవ్వట్లేదో తెలుసా? దీనికి వెనుక ఒక పవర్ఫుల్ రీజన్ ఉంది. ఫస్ట్ ఎఫ్ఐఐ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఫారెన్ ఫండ్స్ అండ్ బిగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్నమాట. ఇండియా స్టాక్ మార్కెట్ లో హ్యూజ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఐస్ ఎందుకు సెల్ చేస్తారు అంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్, డాలర్ స్ట్రెంగ్త్, గ్లోబల్ టెన్షన్స్, ప్రాఫిట్ బుకింగ్ ఇలాంటి రీజన్స్ వల్ల ఇండియా నుంచి మనీ బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఎఫ్ఐఐ సెల్ చేస్తే మార్కెట్ క్రాష్ అవ్వాలి కదా, కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎందుకంటే డిఐఐఎస్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఐపి. డిఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఐపి ఇన్ఫ్లోస్ వల్ల కంటిన్యూస్ బయింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ పవర్ పెరిగింది, ఎస్ఐపి కల్చర్ స్ట్రాంగ్ అయింది, అందుకే మార్కెట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది. మీరు ఎఫ్ఐఐ ఫ్లోస్ ని ట్రాక్ చేస్తున్నారా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ తెలుగు. నేను సెబీ అడ్వైజర్ ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.